కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నాయకత్వ మార్పుపై ఇప్పటి వరకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య సాగిన రగడ తాజాగా హస్తినకు చేరుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసనమైంది. గడిచిన వారం రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు ఢిల్లీలో జోరుగా లాబింగ్ జరుపుతున్నాయి. డీకేకు పదోన్నతి కోరుతూ ఆయనకు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ నాయకత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో హస్తిన నుంచి పిలుపు రావడంపై ఉత్కంఠగా మారింది. మరోవైపు నాయకత్వం మార్పు ఊహాగానాల మధ్య హైకమాండ్ ఒక వ్యక్తి కాదు, ఒక టీం అని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. రాహుల్ సమక్షంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు సీనియర్ మంత్రులతోనూ చర్చలు జరపనున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, స్వర్ణ, కర్ణాటకలో ఏదైతే సీఎం పంచాయతీ నానాటికి ముదురుతున్న నేపథ్యంలో హైకమాండ్ ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఢిల్లీకి పిలిచి ఇద్దరు నేతలతో మాట్లాడాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకే నిన్న ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏఐసీసీ పెద్దల ఆధ్వర్యంలోనే సీఎం, డిప్యూటీ సీఎంను కూర్చోబెట్టి ఇద్దరి మధ్య సమస్య పరిష్కరిస్తామని చెప్పి వైపు ఖర్గే చెప్పినప్పటికి కూడా దానికి మీద అటు డీకే శివకుమార్ కానీ ఇటు సిద్ధరామయ్య గారిని ఇద్దరు కూడా స్పందించారు. మాకు ఎటువంటి సమాచారం లేదని కూడా చెప్తున్నారు. రేపు జరగబోయే ఏఐసీసీ సమావేశంలో దీని మీద కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐసీసీ సమావేశానికి సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అదేవిధంగా అహిందా సంబంధించిన సీనియర్ మంత్రులను కూడా ఈ సమావేశానికి పిలిచే అవకాశం ఉందని చెప్పి మనకి సమాచారం అంది. అయితే కొన్ని రోజులుగా సీఎం మార్పు వివాదం పైన డీకే వర్గం, సిద్ధరామయ్య వర్గం పట్టు వీడనే విధంగా ఎవరికి వారు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. రెండు వర్గాల నుంచి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న నేపథ్యంలో దీని మీద హైకమాండ్ అప్రమత్తమైంది. ఎక్కడ పరిస్థితులు చేయి దాటిపోతాయనే అప్రమత్తమైన నేపథ్యంలో ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిపించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఇద్దరికి ఎటువంటి సమాచారం రానప్పుడు కూడా ఈ నెల 29వ తేదీ ఇద్దరిని పిలిచి మాట్లాడతారని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. ఈ రోజు డీకే శివకుమార్ వ్యక్తిగత పని మీద ఆయన ముంబై వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే నిన్న ఏదైతే ఇద్దరు కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం కొంత రాజకీయాల్లో కలకలం రేగింది. డీకే మాట నిలబెట్టుకోవాలి ఎవరైనా అని చెప్పి ఒక ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టడం, దానికి ప్రతిస్పందనగా సీఎం కూడా దానికి స్పందన అన్నట్టు కూడా మరో పోస్ట్ పెట్టడం పైన రాజకీయంగా కూడా కొంత దుమారం రేగింది. అయితే ఓవైపు సమావేశంలో హోంమంత్రి పరమేశ్వర్ తో పాటు సీనియర్ మంత్రి వర్గానికి చెందిన వ్యక్తి సతీష్ జారకిహొళి వంటి కీలక నేతలు ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా సిద్ధరామయ్య కొనసాగించాలని చెప్పి ఒక తీర్మానం కూడా చేసినట్లయితే స్పష్టమవుతుంది. 2 రోజుల ముందే డీకే శివకుమార్ సతీష్ జారకిహొళిని కూడా కలవడం జరిగింది. జరగబోయే పరిణామాల మీద ఇద్దరి మధ్య అర్ధరాత్రి చర్చ కూడా జరిగింది. మరోవైపు ఒకలిగా సామాజిక వర్గానికి చెందినటువంటి డీకే శివకుమార్ కి ఖచ్చితంగా సీఎం పదవి చేయాలని చెప్పి ఆ వర్గం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చింది. ఇప్పటికే బహిరంగంగా ప్రకటనలు కూడా చేశారు. ఆ వర్గానికి చెందినటువంటి మఠాధిపతులు కూడా ఈ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ విషయం పబ్లిక్ లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ప్రజలు పూర్తిగా ఎటువైపు పరిణామాలు దారితీస్తాయన్న ఒక ఆందోళనలో అయితే కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. దీనికి సాధ్యమైనంత త్వరలో పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య కుర్చీ పంచాయతీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళిద్దరి మధ్యనే తెంచాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఓవైపు డీకే వర్గంతో పాటు సీఎం వర్గాన్ని కూడా ఢిల్లీకి పిలిపించి మాట్లాడాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. నిన్న ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో కూడా ఈ విషయం మీద కీలకంగా చర్చలు అయితే జరిగాయి. రాష్ట్రంలో కొంత కాంగ్రెస్ లో అనిశ్చిత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఏఐసీసీ పెద్దలు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ సమక్షంలోనే ఒక నిర్ణయాన్ని వెల్లడించాలని కూడా ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో డీకే శివకుమార్ ఈ సీఎం పదవి కావాలని చెప్పి ఆయన వర్గం పట్టుబడుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. సువర్ణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.